నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ఆమదాల వలస ఎమ్మెల్యే కొండ రవికుమార్ మాట్లాడారు. జిల్లాలో ఎరువుల డిమాండ్కు తగ్గ సరఫరా లేదని, అధికారులు అవగాహన రాహిత్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు అవసరమైన ఎరువులు నిల్వ చేయడం, ఇండెంట్ పెట్టి దిగుమతి చేసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారని తెలిపారు. ఎరువుల కొరతకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. వ్యవసాయ శాఖ జేడీ స్పందిస్తూ ఈ ఏడాది ఎరువుల సరఫరా గణనీయంగా తగ్గిందని వివరించారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులను తొలగించాలని కలెక్టర్కు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ కోరారు. అలాగే నీటిపారుదల సామర్థ్యం పెంచేందుకు లస్కర్లను నియమించాలని కోరారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువలపై నిర్మించిన బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుకుందని నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇది బ్యాక్వర్డ్ జిల్లా కాబట్టి అధికారులు లేకపోతే ఎవరు పని చేస్తారు? కలెక్టర్ గారు ఉంటే వాళ్ళిద్దరుంటే సరిపోతుందా? జిల్లాకి వాళ్ళిద్దరితో జిల్లా అంతా పరిపాలన అయిపోతుందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున స్టార్టింగ్ లోనే జిల్లా మంత్రివర్యులు కింజరా బచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు ఒక సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తరువాత నష్టపేటలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు కూడా దానికి రావడం జరిగింది. ఆ మీటింగ్ లో లస్కర్స్ విషయంలో లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి 53 మెంబర్స్ ఉన్నారు. అలాగే రైట్ మెయిన్ కెనాల్ కి లస్కర్స్ లేరు. మళ్ళీ పెట్టమని చెప్పడం కూడా సమావేశంలో జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఆ టైం ప్రపోజల్ పెట్టమని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జేసీ ఫర్మాన్ అహ్మద్, జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సుందర శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని బలగా ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో మేజర్ కాలనీ తదితర ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లకు బుధవారం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. స్థానికుల కోరిక మేరకు మేజర్ కాలనీలో జంగిల్ క్లియరెన్స్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ డివిజన్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా నోచుకోక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రజలు తనను ఏ నమ్మకంతో గెలిపించారో వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్లలోని కాలువల్లోని పూడికతోత పనులు పూర్తి చేశామని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి సకాలంలో కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనను నేరుగా కలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్ల ఓబ్లేష్, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీల్లో భక్తుల కానుకలను మంగళవారం లెక్కించగా నోట్ల రూపేణ 66,22,146 రూపాయలు, చిల్లర రూపేణ 2,37,020 రూపాయలు కలిపి మొత్తం 68,59,166 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ హరిసేవ వారితో లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 37 గ్రాములు, వెండి 3 కేజీల 400 గ్రాములు, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $16, లిరసీ 1 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, 1 జోహంగ్ రెమిన్ హిమంగ్ 1, బ్యాంక్ ఆఫ్ సౌత్ సుదన్ 1, ఆస్ట్రేలియా 1, భూటాన్ 1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ 1, బ్యాంక్ క్యూవియర్ కన్యా 1 వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి శ్యామలరావు, ఆమదాల వలస గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి తమ్మినేని రవి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. నగరంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అధ్యక్షతన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ బుధవారం జరిగింది. 2000 ఆగస్టు 28న బషీర్బాగ్ కాల్పుల్లో విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగి రాష్ట్రంలోని నివాస గృహాలకు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిందని, ఆదాని, షిరిడి సాయి తదితర కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టిందన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ఈ మీటర్లను వ్యతిరేకించిందని, హైకోర్టులో పిటిషన్లు వేశారని, నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాలను రద్దు చేయకపోగా స్మార్ట్ మీటర్ల ప్రక్రియను కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు కె మోహన్ రావు, విజీకే మూర్తి, కె శ్రీనివాస్, పి తేజ, ఎం మూర్తి, కె సూరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా వినతులు ఆలకించడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధుల గురుతర బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీలతో కలిసి మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రీవెన్స్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేయడంతో పాటు మరికొన్నింటికి అక్కడికక్కడే ఫోన్ చేసి పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహించడం సీఎం చంద్రబాబు నాయుడికే చెల్లిందన్నారు. ఇందులో కేంద్ర రాష్ట్ర మంత్రులను భాగం చేయడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఫిర్యాదులకు పరిష్కారం లభించే తరుణంలో అర్జీదారుల చిరునవ్వే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బలం, ఆశీర్వాదమని వివరించారు. నగరంలోని స్థానిక సాయికృష్ణ జూనియర్ కళాశాలలో బుధవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన న్యాయ అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు పాల్గొని విద్యార్థులకు అవసరమైన పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కొత్త చట్టాలను గూర్చి వివరించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. పేదలకు న్యాయ సహాయం అందించడంలో డిఎల్ఎస్ఏ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని, పేదల కోసం న్యాయవాదులను కూడా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్, ప్రిన్సిపల్ టి జగన్మోహన్ రావు, ఉపాధ్యాయులు పి నరేష్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల హక్కుల కోసం, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఎస్టీ కమిషన్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ తెలిపారు. బోర్జ మండలం వైకుంఠపురం పంచాయతీ అల్లిపల్లిగూడ గిరిజన గ్రామంలో బుధవారం ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ పర్యటించారు. ముందుగా అల్లిపల్లిగూడ గిరిజనులతో మాట్లాడుతూ స్థానికంగా వారంతా ఏ విధంగా జీవనోపాధి పొందుతున్నారు, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, గిరిజనేతరుల నుండి ఎటువంటి ఇబ్బందులు అయినా ఉన్నాయా, స్థానికంగా ఉన్న మహిళల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం స్థానిక సర్పంచ్ వెంకట సత్యం గిరిజన పెద్దల నుండి స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయని అడగ్గా ప్రధాన సమస్యలైన రహదారి నిర్మాణం, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు మొదలగు సమస్యలను కమిషన్ సభ్యులకి తెలియజేసి వినతి పత్రం అందజేశారు. మండల స్థాయిలో ఉన్న అధికారులు స్థానికంగా ఉన్న సచివాలయ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ కమిషన్ దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబుయోగి, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, బూర్జ మండల పరిషత్ అధికారి సవర శోభన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాబా యోగి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అందరికి కూడా మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అల్లిపిల్లిగూడ మరి గ్రామంలో మరి శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలంలో మరి ఎస్టీ కమిషన్గా, కమిషన్ సభ్యుడిగా మరి గ్రామ ప్రజల యొక్క కోరిక, వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ గ్రామాన్ని సందర్శించాలని రాయితీ చంద్రశేఖర్ పుట్టినరోజును పురస్కరించుకుని సమాజహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ కొనియాడారు. చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్ఫూర్తి ప్రదాత గబ్బర్ ఒక మంచి ఆలోచనతో మంచి కార్యక్రమం చేశారని, అందుకు గర్వపడుతున్నానని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, అపోహలు వీడి రక్తదాతగా మారి అందరిలో స్ఫూర్తి నింపాలన్నారు. అనంతరం రక్తదాతలకు రెడ్ క్రాస్ ద్వారా జ్ఞాపికను, ప్రశంసా పత్రాలను అందించి దుస్తాలతో సత్కరించారు. అలాగే కార్యక్రమ నిర్వాహకులు చంద్రశేఖర్ను అభినందిస్తూ ఘనంగా సత్కరించి జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ అనంతరం అందరికీ స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం ముఖ్య నిర్వాహకులు పుతి భాస్కర్ రావు, కుంగ్ఫు శేఖర్, రాయితీ శ్రీనివాస్, అమ్మ దాబా కృష్ణ, సందీప్, సిద్ధు, రాజా, మూర్తి, లోకేష్, శ్రీను, సుధీర్, మణి, శేఖర్, రెడ్ క్రాస్ ప్రతినిధులు తదితర మిత్రులు పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు నేత్రదానంపై అవగాహన కల్పించారు. నేత్రదాన ఆవశ్యకతను, కార్నియల్ అంధత్వానికి ప్రధాన కారణాలు, ఏ వయసు వారు నేత్రదానం చేయవచ్చు, దాని ప్రక్రియ, ఎంత టైంలో చేయవచ్చు, ఎవరిని సంప్రదించాలనే అంశంపై రెడ్ క్రాస్ చైర్మన్ విపులంగా వివరించారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలలో భాగంగా రెడ్ క్రాస్ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఏవో నరసింగరావు, మేనేజర్ విఎస్ఆర్ఎల్ గుణకర్రావు, ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ, కోఆర్డినేటర్ వర్లం శివతేజ విద్యార్థులు పాల్గొన్నారు. నగరానికి చెందిన అల్లాడ నవీన్ సమాజహితుడని, నగరంలో ఎస్డిపి కావాలంటే నవీన్ ముందుంటారని ప్రముఖ వైద్యులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డెపల్లి సురేష్, సెక్రటరీ డాక్టర్ పైడి సింధూరాలు గుర్తు చేశారు. తాను రక్తదానం చేయడంతో పాటు మిత్ర బృందాన్ని ప్రేరేపించి రక్తదానం చేయిస్తున్న నవీన్ సేవలను గుర్తిస్తూ ఈరోజు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మదర్స్ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలను సైతం చేస్తున్నారని, సమాజాన్ని తన వంతుగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరపున బుధవారం శ్రీకాకుళం సింధూర హాస్పిటల్లో ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్, మార్కెటింగ్ చైర్పర్సన్ వర్లం శివతేజ, సభ్యులు పొడుగు చరణ్, డాక్టర్ పైడి ప్రదీప్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్ తదితరులున్నారు. రాగోల వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రాగోలలో ఈ నెల 29వ తేదీన వ్యవసాయ యాంత్రీకరణ మేళాను నిర్వహిస్తున్నట్లు పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు పేర్లు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. 9 గంటల 30 నిమిషాలకు క్షేత్ర సందర్శనతో కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన, వ్యవసాయ క్విజ్, రైతు సదస్సు, గౌరవ అతిథుల ప్రసంగాలు, వ్యవసాయ ప్రచురణల ఆవిష్కరణ ఉంటాయని తెలిపారు. భోజన విరామం అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన, రైతులతో శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి వేళల్లో గస్తీ విధులు పటిష్టంగా అమలు చేసి నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నేరాల నియంత్రణకు రాత్రి గస్తీ నిర్వహణ, అమలు, బీట్ పాయింట్స్, పాత నేరస్తులు, కొత్త వ్యక్తుల తనిఖీ తదితర అంశాలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని సిఐ, ఎస్ఐలతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా గస్తీ విధుల అమలుతో జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయినా మరింత అప్రమత్తంగా తిరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి గస్తీకి కేటాయించిన బీట్ సిబ్బందికి బీట్ తనిఖీ అధికారి అప్రమత్తతతో విధులు నిర్వహించే విధంగా బ్రీఫింగ్ ఇవ్వాలన్నారు. ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ నేరం విధానం, తీరు, ముద్దాయి ఆనవాళ్లు తెలిపి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. తరచుగా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి వారిని నిత్యం తనిఖీ చేయాలన్నారు. రైల్వే, బస్టాండ్లలో రాత్రి వేళలో బస చేసే ప్రయాణికులు, అపరిచితుల వివరాలు సేకరించి ప్రయాణానికి గల కారణాలు ఆరా తీయాలని సూచించారు. ముఖ్య కూడళ్లలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసి అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. రాత్రి వేళలో బ్యాంకులు, ఏటీఎం, వ్యాపార సముదాయాల వద్ద మరింత పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఏఎస్పీ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆగస్టు నెలాఖరుకు వచ్చిన సాగునీటి కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందడం లేదని, కాలువలను నమ్ముకుంటే ఎడరికాక తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొండ నియోజకవర్గంలోని భూములను పరిశీలించిన రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుండి ఉన్న కాలువ ఆయకట్టు పచ్చని పంటలతో తొలతూగేదని, నేటి పాలకుల విధానాలు, వ్యవస్థీకృత లోపాలు ఆయకట్టు రైతులకు శాపంగా మారిందని, నేడు వర్షాధారంతో సాగవుతుండడం సిగ్గుచేటని బుడితి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. శిథిలావస్థకు చేరుకున్న కాలువలను ఆధునీకరించే పేరుతో సంవత్సరాల తరబడి పనులు పూర్తి కాక కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారని, అయినప్పటికీ పాలకులకు కనీసం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కుడి, ఎడమ కాలువలపై పనిచేయడానికి 36 మంది లస్కర్లు ఉండవలసి ఉండగా కేవలం 6 మాత్రమే పనిచేస్తున్నారని, కొత్తగా ఎన్నికైన పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ దృష్టికి వ్యవస్థీకృత సమస్యలను తెలపడంతో పాటు సమస్యలను తెలుసుకోవడానికి త్వరలోనే కాలువపై పర్యటన చేస్తామని సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు గులివెల్లి అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామూర్తి నాయుడు, బొత్స గౌరనాయుడు, బలగ దుర్గారావు తదితరులు ఉన్నారు.
త్వరలోనే జరగనున్న గ్రామ రెవెన్యూ సదస్సులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి రెవెన్యూ సదస్సులు, డ్వామా, ఓటర్ల జాబితా రూపకల్పన, కోర్టు కేసులు, ఈ పంట, ఇసుక లభ్యత, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో సున్నితమైన భూ సమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున సంబంధిత రెవెన్యూ అధికారులు పక్కాగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా అసైన్డ్ భూములపై మరోసారి సర్వే పూర్తి చేయాలని, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే గ్రామాల వారి తేదీలు ఖరారు చేస్తామని, ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మీకోసంలో వచ్చిన వినతులలో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని వివిధ దశలలో ఉన్నాయో ప్రతిరోజు సమీక్షించాలన్నారు. రీఓపెన్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకూడదని చెప్పారు. కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎం వెంకటేశ్వరరావు, డిపిఓ ఆర్ వెంకటరామన్, సిపిఓ ప్రసన్నలక్ష్మి, ఐసిడిఎస్ పీడి బి శాంతిశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి వాసుదేవరావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. బీఎస్సీ ఎంఎల్టీ డిగ్రీ పరీక్షా ఫలితాల్లో జెమ్స్ కళాశాల విద్యార్థులు విజయదుందుబి ముగించారని బొల్లేని మెడ్ స్కిల్స్ ఈడీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఫలితాల్లో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ విభాగంలో టాప్ 10 ర్యాంకులు 2వ సంవత్సరం చదువుతున్న డి చందు, మాలతీలను ఫస్ట్ ర్యాంక్ సాధించగా, అంజలి 8వ ర్యాంక్, ప్రమిళ 9వ ర్యాంక్, కుమారి 10వ ర్యాంకులు సాధించారని, మొదటి సంవత్సరంలో శృతి ఫస్ట్ ర్యాంక్ సాధించారని వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. బోధనేతర సిబ్బంది సహకారంతోనే ఇలాంటి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతానికి ఈ కోర్సులో ప్రవేశాలు జరుగుతున్నాయని, ఆసక్తి గల వారు సంప్రదించాలని కోరారు. చామంతి పూలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చామంతి పూలు శిరోజాలంకరణకే కాకుండా మరికొన్ని ఉపయోగాలు కూడా కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చామంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి ఒంటిపై దురదలున్న చోట రాస్తే దురదలు వెంటనే తగ్గుతాయంట. నోటు పోత ఉంటే నోట్లో లోపల రాస్తే నోట్లో పూత తగ్గుతాయి. కాలి కండరం పట్టినట్లు మనకు అనిపించినప్పుడు వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలుని కదిపే ప్రయత్నం చేయాలి. చామంతి ఆకులను నేతిలో వేడి చేసి నుదుటిపై, కణతలపై కడితే తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైనవి తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దోమ కుట్టిన దద్దుర్లు, దురద పోవాలంటే అక్కడ ఉల్లిపాయ మొక్కతో రుద్దాలి. చామంతి ఆకులతో కాచిన కషాయం ఉదయం సాయంత్రం 1 ఔన్స్ తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. గవద బిళ్ళలు వస్తే అవిసె ఆకురసం రాస్తే త్వరగా తగ్గుతాయి. చామంతి ఆకులు, పూలతో కషాయం తీసి కురుపులు, గాయాలపై కడితే వెంటనే మాయమవుతాయి. ఒక్కొక్కసారి పొత్తి కడుపులో బెగబట్టినట్టుగా ఉంటుంది. ఆ సమయంలో వేడి నీటిలో పేరిన నెయ్యి కొంచెం వేసుకొని తాగితే నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చామంతి పూల రసాన్ని తేలు, జెర్రె వంటి క్రిముల కట్టిన చోట రాసి గుడ్డ పొగ వేస్తే విషం హరించి నొప్పి వెంటనే తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.